గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Sit down. I say sit down. Yes, sir. నా గురించి నీకు తెలియదు. Yes, sir. నేను చాలా ఖచ్చితమైన మనిషిని, మొండివాణ్ణి కూడా. Yes, sir. బాధ్యత లేకుండా ప్రవర్తించే వాళ్ళని చూస్తే నాకు చాలా ఒళ్ళుమంట. Yes, sir. మిస్టర్ సుధాకర్, Sir. లైఫ్ అంటే జీవితం గురించి చెప్పంటారా సార్? చెప్పు. లైఫ్ అంటే జీవితం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో లేడీస్ సీట్లోకి వెళ్ళి మగవాడు కూర్చున్నట్టు సార్. అంటే అంత అశాశ్వతం సార్. ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు చేసేయాలి. వెల్ సెడ్, వెల్ సెడ్. జీవిత నిర్వచనం చాలా బాగా చెప్పారు. నాకు సంబంధించినంత వరకు ఈ ఉద్యోగం కూడా అంతే సార్. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఇది లేడీ ఇచ్చిన సీటే కదా సార్. ఓ ఐ సీ. నీకు ఆ భయం అక్కర్లేదు. నీకు ఈ ఉద్యోగం బాధ్యతతో పాటు మరో పవిత్రమైన బాధ్యతను కూడా అప్పచెప్తున్నాను. సార్ మీరు ఏమంటున్నారు? మా రాధికను నీకు అప్పచెప్తున్నాను. మీ వివాహానికి నేను సమ్మతిస్తున్నాను. సార్ శివరాం, నీ బిజినెస్ ఎలా ఉందిరా? చూసుకునే నాథుడు లేకపోతే ఎలా ఉంటుందిరా? అదేమిట్రా, నీ కొడుకు విజయ్ ఉన్నాడుగా? ఉన్నాడు. నా దురదృష్టం ఏమిటో కానీ అటు వాడికి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇటు ఎస్టేట్ అంటే అంతకంటే లేదు. ఏమిటో వాడి తత్వం వాడు. అసలు లైఫ్ అంటే ముందు ఇంట్రెస్ట్ కలిగించాలరా. దాంతో పాటు అన్ని ఇంట్రెస్ట్లు పుట్టుకొస్తాయి. రేయ్, లైఫ్ మీద ఇంట్రెస్ట్ కలగాలంటే వైఫ్ ఉండాలిరా. అదేరా నేను ఆలోచిస్తున్నాను. వాడికి పెళ్లి చేసి పడేస్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరుతాయని. అందుకే నేను ఇప్పుడు వచ్చాను. మనం ఎప్పుడు అనుకున్నాంగా. ఏమని? రాధికను విజయ్కి ఇస్తానన్నమాట. అసలు గుర్తుందా? అనుకున్నాం. సో ఫెంటాస్టిక్. హలో ఉచ్చి అంకుల్, ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా. హలో మిస్టర్ సుధాకర్, మీట్ మిస్టర్ శివరాం, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, అంతకన్నా పెద్ద ఎస్టేట్ ఓనర్. మీట్ మిస్టర్ సుధాకర్, జనరల్ మేనేజర్ ఆఫ్ రాధికా ఏజెన్సీస్. Glad to meet you. వీటన్నిటిని మించి నాకున్న ఒకే ఒక ప్రాణ స్నేహితుడు. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, సలహాకైనా సంప్రదింపుకైనా వీటికే వెళ్తాను. హేరా శివరాం. Yes, yes. సరేగా అంకుల్, నాకేం తెచ్చారు? ఈసారి ఏం తీసుకురాలేదమ్మా, ఇక్కడి నుంచి తీసుకుపోదామని వచ్చాను. మీకేం కావాలో చెప్పండి అంకుల్, నేను ఇస్తాను. నిజంగా ఇస్తావా? ఓ ముందు మీరు నా కంగ్రాచులేషన్స్ చెప్పాలి, అడ్వాన్స్ గా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. దేనికమ్మా? చెప్పండి డాడీ. చెప్పండి డాడీ. ఏ లవ్ చేసినప్పుడున్న ధైర్యం ఇప్పుడేమైంది? నువ్వే చెప్పు. ఓహో, అదా సంగతి. మై హార్టీ కంగ్రాచులేషన్స్. మీరిద్దరూ కలిసి రావడం చూసినప్పుడే అనుకున్నాను. రేయ్ శివరాం, రాధిక పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించాలి. శ్రీపతి, రాధిక అప్పుడు ఇప్పుడు నా కోడలేరా? Is it Bombay call? Hello? Who is speaking? ప్రిన్స్ ఇండియా జనరల్ మేనేజరా? ఏమిటో చెప్పండి. ఏమిటి, చాలా కాంపిటీషన్గా ఉందా? ఏం పర్వాలేదు. అయిదా? ఓఎస్, వెంటనే పంపుతాను. డీల్ ఫైనలైజ్ చేసేయండి. ఓకే ఓకే. రాధిక, ఏం డాడీ? సుధాకర్ గురించి నీ అభిప్రాయం ఏమిటమ్మా? మీ అమ్మాయిని గురించి మీ అభిప్రాయం ఏమిటి డాడీ? అది కాదమ్మా, ఏమిటి డాడీ ఆలోచిస్తున్నారు? ఓ పెద్ద బిజినెస్, కాంపిటీషన్ విపరీతంగా ఉందట. 5 లక్షలు వెంటనే పంపాలి. అదేం పెద్ద ప్రాబ్లం డాడీ, 5 లక్షలేగా. డబ్బు విషయం కాదమ్మా, బ్యాంక్ డ్రాఫ్ట్ పంపుదామంటే ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ బ్యాంక్ స్ట్రైక్ చేస్తుందో చెప్పడానికి వీలు లేకుండా. పోనీ నేను వెళ్దామా అంటే హెల్త్ ప్రాబ్లం. ఇప్పుడు ఎవరిని పంపుదామా అని. ఓ, అందుక ఆయన గురించి అడిగారు. మన జీఎం సుధాకర్నే పంపొచ్చుగా. కరెక్ట్, నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావు. ఓకే. డాడీ, ఫ్లైట్ ఈ పాటికి బాంబే చేరుండదు? చేరుండాలి.
బాంబేలో ఆయన 5 స్టార్ హోటల్లోనే ఉంటారు కదూ? అఫ్ కోర్స్. నా అల్లుడు అంతకన్నా తక్కువ హోటల్లో ఉంటే ఎలా అమ్మా? బాంబే నుంచి చాలా స్వీట్స్ తెస్తానన్నారు. తప్పకుండా తెస్తారమ్మా. డాడీ, నేను ఎలా ఉన్నాను? ఏమిటమ్మా? అందంగా ఉన్నానా? నావి కన్న తండ్రి కళ్ళు కదమ్మా. ఆయన తిరిగి వచ్చే సమయానికి నేను చాలా అందంగా డ్రెస్ చేసుకుని ఉండాలట. మ్మ్. డాడీ, వారికి పెళ్లి ప్రెసెంటేషన్ గా ఏమిస్తున్నారు? నువ్వు నీ జీవిత పార్ట్నర్ గా చేసుకున్నావు, నేను నా బిజినెస్ పార్ట్నర్ గా చేసుకుంటున్నాను. దానికి కావలసిన డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయించానమ్మా. థ్యాంక్ యూ డాడీ. ఆ ఫోన్ ఎవరో చూడమ్మా. డాడీ, హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్తున్నాం కదూ? తప్పకుండా స్విట్జర్లాండ్ అనమ్మా. ఆ ఫోన్ చూడమ్మా. డాడీ, మీరు వస్తున్నారు కదా? ఏమిటమ్మా పసిపిల్లలాగా ఫోన్ తీయమంటుంటే? హలో, వాట్? బాంబే కాల్. ఈ కర్చీఫ్ డిపార్ట్మెంటల్ స్టోర్ లో మనం చూసింది. ఈ పెన్ వాచ్ కంపెనీ క్యాషియర్ది. కొట్టేశావు కదూ? చూశావమ్మా, సుధాకర్ కోసం ఏ త్యాగమైనా చేస్తానన్నా. నా కన్న కూతురు కాకపోయినా సుధాకర్ భార్య కాక తప్పదన్నా. అదే జరుగుంటే మన మానం మర్యాద ఏమై ఉండేది? నిన్ను తిప్పిపడవడం కాదమ్మా. ఇప్పటికైనా నీ నిర్ణయం తప్పని తెలుసుకుంటే నీకు మనశ్శాంతి. ఎవరి ఓదార్పు నీకు అక్కర్లేదు. అందుకనే చెప్తున్నాను. శ్రీపతి, ఈ సంగతి ఏ పేపర్లోనూ రాకుండా చూడరా. అందుకే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదురా. రాధిక, నువ్వు సుధాకర్ నమ్మావు. ఆ నమ్మకమేంత చేసిందమ్మా. శివరాం, రాధిక భవిష్యత్తును గురించి నేనెన్నో కలలు కన్నానురా. సారీ డాడీ, నేను అప్పుడు ఇప్పుడు ఒకటే అంటున్నాను. నా పెళ్లి విషయంలో మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయాను. అందుకే బాధపడుతున్నాను. అదేం లేదమ్మా. ఇప్పుడు ఏమైందని? పూర్తిగా మునగక ముందే భగవంతుడు మనల్ని కాపాడాడు. ఏవో ఊహించుకుని అనవసరంగా బాధపడు. కొన్నాళ్ల పాటు ఊటీలో అంకులింట్లో ఉంటే అంతా సర్దుకుంటుంది. ఆ చల్లదనం, ఆ ప్రశాంత వాతావరణం నీకు మనశ్శాంతినిస్తుంది, అంతా మరిపిస్తుంది. దండాలయ్య. దండాలయ్యా. రామా శ్రీపతి, రామా రాధిక రా. రే శివరాం, అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉందిరా నీ బంగ్లాలో. అరే, గార్డెన్ కూడా చాలా ఇంప్రూవ్ చేశావే. ఆ ఫ్లవర్స్ చూడు. ఓ ఐ సీ, వెరీ గుడ్. అబ్బా, ఎంత ఓపికరా నీకు. ఇదంతా విజయ కృషిరా, నాదేం లేదు. ఓ ఐ సీ. సరే గాని ఇంతకీ అల్లుడు ఎక్కడా? లోపల ఉన్నాడా? వాడు ఒక్క నిమిషం ఇంట్లో ఉంటాడరా. అలా థియేటర్ కు ఆఫీస్ కు వెళ్ళి ఉంటాడు. పార్వతి, అయ్యా. అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. రండమ్మా. రే శ్రీపతి, ఆ, నువ్వు వెళ్ళి స్నానం చేయి. భోజనం చేస్తూ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇట్స్ ఆల్ రైట్. ముత్యాలు, అయ్యా, విజయ్ ఎక్కడ? తెలిసిందే కదయ్యా, ఆ ఏటోటికి వెళ్ళుంటారు. నా రతి ప్రాణాలు దిగమింగేవు కదూ. చూడు, నేను నిన్ను నీ ప్రాణాలను తాగేస్తాను.
ఎలా తాగుతావని అడుగుతున్నావు కదూ? నేనే అగస్త్యుడైతే ఈ ప్రపంచంలో నీళ్ళనంతా ఒక్క చుక్కగా మార్చి అమాంతం దోసుట్లో తీసుకుని తాగేసేవాణ్ణి. ఎందుకో తెలుసా? ముందు ముందు నా రతిలా నీకెవ్వరూ బలి కాకూడదని. హా. అవునరా, అల్లుడు ఇంకా రాలేదు? ఆఫీస్ 5ంటికే క్లోజ్ చేస్తారుగా? సరేలే, వాడు ఆఫీస్ మూయిగానే ఇంటికి వస్తాడా? అలా థియేటర్కి వెళ్తాడు, అక్కడ కలెక్షన్స్ లెక్క పక్క అంతా చూసుకొని రాత్రి 9కో 10కో వస్తాడు. వెరీ గుడ్. కష్టజీవన మాట. ఇంత ఆస్తుండి కూడా ఇంత పని చేస్తున్నాడంటే అది నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ రా. అల్లుడు బిజినెస్ స్టడీగా అభివృద్ధి చేసుకుంటున్నాడన్నమాట. స్టడీ అంటే మామూలు స్టడీ కాదురా, ఆ. రాక్ స్టడీ. దేవుడు మనిషి అయి పుట్టాలి, దేన్నో దాన్ని ప్రేమించాలి. వాటెప్పిటి ఎంత దౌర్భాగ్యం. ఆత్రేయ కూడా ప్రేమలో ఓటమి. Poor fellow. అరే ముచ్చాలో, అయ్యా, టైం ఏంటందిరా? 8 8 ఇంకా తెల్లవేదేంటి? అయ్యా, ఇప్పటికి 2 సార్లు తెల్లారిపోయి 2 సార్లు చీకటి పడిపోయిందండి. ఏమిట్రా? అవునయ్యా, తమరు మొన్న రాత్రి పడుకుని ఈ రాత్రి లేస్తున్నారయ్యా. ఓరి పిచ్చివాడా, ఈ నిన్న మొన్నలన్నీ ఎక్కడున్నాయరా? అంత మన భ్రమ తాగకపోతే. అసలే ఎవరికివి? అమ్మగారికి చూస్తున్నానండి. అమ్మగారా? ఎవర్రా? అదేనండి, మెడ్రాస్ నుంచి వచ్చారే, రాధికనండి. రాధిక ఎక్కడుందిరా? మీ పక్క గదిలోనండి. పొద్దున్న అయ్యగారు శ్రీపతయ్య గారు ఏదో పెళ్లి గిల్లి అని మాట్లాడుకుంటారండి. సరే నువ్వు వెళ్ళు. అలాగేనండి. హలో మెడ్రాస్ గర్ల్, ఇంకా నిద్ర రాలేదా? లేదు. నిద్ర రాకపోవడానికి 2 కారణాలు. ఒకటి ప్రేమించన్నా ఉండాలి, 2 ప్రేమ విఫలమాయనా ఉండాలి. మరి నీదే కేసు. సారీ, మీరు? నా పేరు విజయ్, ఈ ఇంటికి వారసుణ్ణి, నీ కాబోయే భర్తరత్నాన్ని. ఏమిటి ఏమిటి మీరు అనేది? ఇప్పుడు అర్థం కాదులే, అందులోనూ నాలాంటి చెప్తే. నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్. సి మెడ్రాస్ గర్ల్, అందరిలా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. క్షణం క్రితం నిద్ర రాలేదు అన్నావు, ఇప్పుడు వస్తుంది అంటున్నావు. నీలాంటి అందమైన అమ్మాయిల అబద్ధాలు చెప్పినా చాలా అందంగా ఉంటాయి. మిస్టర్ విజయ్, ఏమిటి మీ ప్రవర్తన? భయపడ్డావా? మ్యాడ్ గాయ్, పై ఆకారాన్ని చూసి ప్రేమించడం ఎంత తప్పు, భయపడడం అంతే తప్పు. దట్స్ ఆల్ రైట్. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏమిటి? ఈ ఇంట్లో 2 ముసలోళ్ళు ఉన్నారు. దే ఆర్ యువర్ ఫాదర్ అండ్ మై ఫాదర్. వాళ్ళిద్దరూ కలిసి 2 మర్డర్లు చేయాలని ప్లాన్ వేశారు. మర్డర్లా? ఆ, ఇష్టం లేని పెళ్లి ఇంకేమంటాం? పెళ్ళా? ఎవరికి? నీకు నాకు. నీ సంగతేమో నాకు తెలియదు కానీ నాకెప్పుడో పెళ్ళైపోయింది.
You want to see my wife? Huh? See. This is my wife. My sweet darling. చచ్చేదాకా వదిలిపెట్టని ప్రమాణం చేశాను అగ్ని సాక్షిగా. ఆ ప్రమాణం తప్పడం న్యాయమా? నిన్ను పెళ్లి చేసుకోవడం ధర్మమా? ఆ? చెప్పు. కాదు, ధర్మం కాదు. అందుకని వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే నాకిష్టం లేదని చెప్పేసి మరేం పర్వాలేదు. మెడ్రాస్ గర్ల్ నీ వెనక దగ, ముందు దగ, నీ చుట్టూ దగ. జాగ్రత్త. గుడ్ నైట్. మ్మ్. వాకిలి ఇట్టుంది. I say. ఉమర్ ఖయాం ఇరు సంజలు 2 వాకిళ్ళు అన్నాడు. ఇన్ అండ్ అవుట్. దీనికి ఒకటే ఉంది. రేపే ఈ వాకిలి పీకి ఇటు పెట్టించేస్తాను. ఓకే, వన్ మోర్ గుడ్ నైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.